నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్ట్ అండ్ హోమ్ ఫుడ్. నేను మీ లక్ష్మీ కళ్యాణ్. ఈరోజు వీడియోలోని ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవిసె గింజలతోని కారప్పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అవిసె గింజల కారప్పొడి కోసం నేను ఇక్కడ అరకప్పు అవిసె గింజలను తీసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్లోని 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. అవిసె గింజలు ఇలా ఉబ్బి చిట్టుపట్లు ఆడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలోని ఒక పావు కప్పు నువ్వులు వేసుకుని లో ఫ్లేమ్లోని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. నువ్వులు ఇలా వేగిన తర్వాత మరొక ప్లేట్లోని వేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుని సన్నని మంట మీద వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు మినపప్పు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోని 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక 10-12 ఎండుమిరపకాయలు, ఒక అరకప్పు వరకు కరివేపాకు వేసుకొని వీటన్నిటినీ సన్నని మంట మీద దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అన్నీ ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులోని కొంచెం చింతపండు, అలాగే ఒక 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని అంతా ఒకసారి కలిపిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని అవిసె గింజలను వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నువ్వుల కన్నా అవిసె గింజలు నలగటానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కనుక ముందు అవిసె గింజలను వేసుకుని కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వులను వేసుకుని అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకుని అన్నింటినీ కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న అవిసె గింజల పొడిని ప్లేట్లో వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్గా ఉండే జార్లో వేసుకుని స్టోర్ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న అవిసె గింజల పొడిని రోజు మనం అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలోని 1 స్పూన్ అవిసె గింజల పొడి వేసుకొని అందులోని కొంచెం నెయ్యి వేసుకుని తినటం వల్ల జుట్టు, చర్మానికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందండి.